బ్రహ్మస్థానంలో స్టేర్ కేస్ ఉండడం మంచిదేనా? బ్రహ్మస్థానాన్ని ముందు డిసైడ్ చేయాలమ్మా. చాలామందికి బ్రహ్మస్థానం అంటే తెలియదు. ఒక దానికి కొన్ని కొలతలు వేసి కొన్ని కొలతల ప్రకారము దాని స్థానాన్ని నిర్దేశించడం ఇది బ్రహ్మస్థానం అని చెప్తాము. ఇదివరకు మండువా ఇళ్ళు ఉండేవి. మండువా ఇళ్ళు అంటే ఇప్పుడు మొత్తం 4 వైపులు పెంకులు ఉండి మధ్యలో ఓపెన్ ఉంటుంది. మనకి ఊళ్ళల్లో ఇప్పటికీ ఉంటాయి. ఆ వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా వచ్చి ఆ మధ్యలో ఉన్న హౌజ్లో పడతాయి. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాయి. దాన్ని దాదాపు బ్రహ్మస్థానం అని అనవచ్చు. అంటే మధ్యలోకి వస్తుంది అది మొత్తము స్థలానికి, అంటే మనం కట్టినటువంటి ఇంటికి ఆల్మోస్ట్ మధ్యలో వస్తుంది అది. దాన్ని బ్రహ్మస్థానం అంటారు. అటువంటి స్థానంలో గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు అట్లా ఎవరు కడుతున్నారు? అందరూ స్లాబ్ వేస్తున్నారు. బ్రహ్మస్థానంలో గాలి, వెలుతురు, వాన పడటంలే. అప్పుడు మనం కట్టినటువంటి ఇంటికి మధ్య భాగం ఏదైతే ఉంటుందో దాన్ని దాదాపు మధ్య భాగం, దానికి బ్రహ్మస్థానం అంటాం. ఇప్పుడు అంతా మొత్తం కవర్ చేసేస్తున్నారు కదా, ఇంకా బ్రహ్మస్థానం ఎట్లా అవుతుంది అది? అట్లా. కానీ ఏంటంటే ఎప్పుడు కూడా ఇంటికి మధ్య భాగంలో గొయ్యి ఉండకూడదు. గొయ్యి ఉంటే పైన ఓపెన్ ఉండాలి. పైన ఓపెన్ లేకుండా గొయ్యి ఉండకూడదు. అది వాస్తు దోషం అవుతుంది కట్టుబడి స్థలానికి మధ్య భాగంలో. అలాగే మధ్య భాగంలో పిల్లర్స్ వేయకూడదు బ్రహ్మస్థానంలో. అలాగే మధ్య భాగంలో బరువు కూడా పెట్టకూడదు. మనము మెట్లు కట్టామనుకోండి, మెట్లకి ఏమిటియో పిల్లర్స్ వేయవలసి వస్తుంది, తవ్వవలసి వస్తుంది, హైట్ లేపవలసి వస్తుంది. ఇవన్నీ కూడా బ్రహ్మస్థానంలో ఏవి ఉండకూడదో వాటన్నిటిని క్రియేట్ చేస్తుంది. అది దోషం అవుతుంది. కాబట్టి బ్రహ్మస్థానంలో ఎప్పుడు కూడా మెట్లు వేయకూడదు. మెట్లు వేయటం వల్ల వచ్చే దోషము, ఆ దోషం వల్ల అనేక రకాల దుష్పరిణామాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేయటం మంచిది. కోరి బ్రహ్మస్థానంలో మెట్లు వేయటం అనవసరం. బ్రహ్మస్థానంలో కాకుండా మెట్లు వేయటానికి వాస్తులో నిర్దేశింపబడినటువంటి పద్ధతులు ఉన్నాయి. పశ్చిమానికి కానీ దక్షిణానికి కానీ ఇట్లా వేసుకోవచ్చు. అవి ఎక్కడ వీలైతే అక్కడ మెట్లు వేసుకోవటం మంచిది. బ్రహ్మస్థానాన్ని వదిలేయాలి. మళ్ళీ తూర్పు ఉత్తరాలలో కూడా మెట్లు వేయకూడదు. సో ఈ బ్రహ్మస్థానంలో ఒకసారి మెట్లు వేయటానికి డిస్టర్బ్ చేశారనుకోండి, అది దోషమని తెలిసిన తర్వాత దాన్ని తీసేయటం చాలా కష్టం. ఆ దోషం పోదు. అందుకని కట్టేటప్పుడే మీరు ఒక స్థానాన్ని ఎన్నిక చేసుకొని సరైన స్థానంలో మెట్ల నిర్మాణం చేసుకుంటే చాలా మంచిది.